అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాలవిక. సో గెస్ వేర్ am I? ఈరోజు ఆఫ్టర్ సో లాంగ్ ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. ఓన్లీ ఫర్ 4 days, నాట్ టూ మచ్. హియర్ ఇన్ టెక్సాస్. ఫైనలీ టెక్సాస్కి వచ్చేసాను అనమాట. సో సారీ గైస్, యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో చెప్పాను కానీ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళానో చెప్పలేదు కదా. అక్కడైతే మా అక్క వాళ్ళు ఉంటారు. సో మా అక్క బావని కలుద్దాం అని చెప్పేసి నేను మా కజిన్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక 3-4 days రిలాక్స్ అవుదామని చెప్పేసి. ఇప్పుడైతే మార్నింగ్ నేను 5 o'clockకి లేచి కార్లో వెళ్తుంటే అసలు 3 crashes అయినాయి రోడ్ మీద. దానివల్ల నాకు టైం లేట్ అయింది. కాకపోతే ఫ్లైట్ కూడా డిలే అయింది కాబట్టి ఇంకా బ్యాగ్ చెక్ ఇన్ చేసేసి ఫ్లైట్ ఎక్కేసినాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అసలు ఫుల్ నిద్ర వచ్చేసింది. పడుకొని లేచాను నేను. నాకైతే నా లెగ్స్ షార్ట్ కాబట్టి నాకు లెగ్ రూమ్ అయితే సరిపోయింది. కాకపోతే మా కజిన్‌కి అసలు సరిపోలేదు. చూడండి చూపిస్తాను. ఇదిగో నాకైతే చాలా ఇంకా కొంచెం స్పేస్ ఉంది. మంచిగా ఫ్రీగానే మూవ్ చేయొచ్చు. బట్ తనకైతే లాంగ్ లెగ్స్ కాబట్టి హీ వాస్ సఫరింగ్ అనమాట. యాక్చువల్లీ 2 ఫ్లైట్స్. ఎ నేను ఒక ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. ఇది దిగాక నాకు 1 hour 40 minutes లే ఓవర్ ఉండే అనమాట. కాకపోతే ఈ ఫ్లైట్ అయినా నాకు తెలిసి మెల్లగా వెళ్తున్నాడో ఏమో ఐ డోంట్ నో. ఆకాశంలో ఒక 1 hour 30 minutes ఆపాడనుకుంటా. బికాజ్ నెక్స్ట్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ కోసమని ఈ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే దే వర్ లైక్ 5 minutesలో మీరు వచ్చేయాలి అని చెప్పి ఫ్లైట్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. డిపార్చర్ అయిపోతది లేకపోతే అని చెప్పేసి. లైక్ నాకు అర్థం కాలే అసలు. అంత ఫాస్ట్‌గా టైం ఎట్లా అయిపోయింది? 1 hour 40 minutes లే ఓవర్ ఉండాలి కదా అని చెప్పేసి. సో మాకిక తినడానికి, తాగడానికి ఏం తీసుకోలేదు. మేము ఎట్లైనా టైం ఉంది కదా! అక్కడ తీసుకొని తినేద్దాంలే 1 hour 40 minutes ఉంటదనుకున్నాం. సో మార్నింగ్ నుంచి నథింగ్. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నో వాటర్, నో నథింగ్. కాకపోతే సెకండ్ ఫ్లైట్‌లో వన్ గుడ్ థింగ్ ఏందంటే ఐ గాట్ ద విండో సీట్. కాకపోతే అప్పుడు ఫుల్ మధ్యాహ్నం అయిపోయింది. ఎండ కొడుతుంది. చూడనీకి కూడా లేదు. కాకపోతే ఇంకేంటి ఎక్స్‌ట్రా పే చేయకుండానే విండో సీట్ వచ్చింది. బికాజ్ విండో సీట్ కావాలంటే కొంచెం ఎక్స్‌ట్రా పే చేయాలన్నమాట ముందే. సో ఇంకా దిగేసాం. దిగాక మేము చెక్ ఇన్ చేసిన బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మీన్‌వైల్ అక్క వాళ్ళకి కూడా కాల్ చేసాం. అక్క వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పారు. స్టార్ట్ అయ్యారు వాళ్ళు. ఇది ఇక్కడ మేము దిగిన ఒక 30-40 minutes‌కి ఇంకా బ్యాగ్ వస్తేనే లేదు ఆ ఫ్లైట్‌లో నుంచి. సో దానికోసమని వెయిట్ చేస్తున్నాం. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫస్ట్ టైమ్ ఇన్ టెక్సాస్. ఏం లేదు అసలు. అక్క వాళ్ళు వచ్చి పిక్ చేసుకున్నాక అక్క స్నాక్స్ తినిపియడానికి తీసుకెళ్ళింది. బికాజ్ ఇట్స్ ఈవినింగ్ టైమ్ అని చెప్పి. దాని తర్వాత అక్కడి నుంచి మేము ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్‌కెళ్ళామనమాట. మేము వెళ్ళిన రోజే శివుడికి అభిషేకం చేస్తుండే అనమాట అక్కడ. నార్మల్‌గా ఎప్పుడు వెళ్ళినప్పుడు చేయలేదంట కానీ ఇదే ఫస్ట్ టైమ్ అక్క వాళ్ళు చూడడం కూడా. అందరూ వెళ్ళి అభిషేకం చేయొచ్చు అని అంటే మేము కూడా వెళ్లి చేసాం. దాని తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తే తీసుకొని తింటూ టెంపుల్ అయిపోయాక మేము సింప్లీ సౌత్ అని చెప్పి ఒక ప్యూర్‌లీ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంటే దానికెళ్ళామనమాట. అక్కడ కూడా ఫుడ్ బావుండే. తిన్నాం. ఇంకా ఇక్కడ ఇదే ప్రసాదం అయితే అనిపించింది. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. డే 2 ఇన్ టెక్సాస్. ఈరోజు మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండే రిలాక్స్గా ఉన్నా అసలు. ఏం పని లేదు. మా అక్క బావ వండి పెడితే తిని కూర్చున్నా. అండ్ మా బావతో ఒక గేమ్ ఆడిండే. లైక్ హీ బాట్ సమ్ పేరు మర్చిపోయా. ఐ విల్ లుక్ ఇంటూ ఇట్. క్యాటిల్ సంథింగ్, సమ్ బిజినెస్ కైండ్ ఆఫ్ గేమ్. ఆ గేమ్ ఆడుకుంటూ దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు టైం పట్టింది. అర్థం అయ్యేలోపు నేను ఓడిపోయినా. సో డమ్ విత్ ద గేమ్. అండ్ వాళ్ళ ఆఫీస్ వర్క్ కూడా అయిపోయింది. సో టెంపుల్కి వెళ్దాం అనేసి ప్రిపేర్ అవుతున్నాం. అక్క బావ నేను ఇంకా కజిన్ కలిసి ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ కార్యసిద్ధి టెంపుల్ అనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఆ టెంపుల్‌కి ఆల్మోస్ట్ 40-50 minutes ఉంది. ఈరోజు మూన్ చాలా ఫుల్‌గా అండ్ బ్రైట్‌గా కనిపిస్తదంట. సో అదైతే మేము వెళ్తుంటే చూసాం. టెంపుల్ దగ్గర కూడా పైన చూడండి ఎట్లుందో మంచిగా. సో ఇదే అనమాట టెంపుల్ అయితే. చాలా ఓపెన్ స్పేస్ ఉండే. నాకు తెలిసి ఏవైనా ఈవెంట్స్ టెంపుల్‌కి సంబంధించిన అవి చేస్తే మాత్రం చాలా మంచిగా అవుతది. అండ్ ఇది దారం ఏంటంటే అది మనకు మంచిగా జాబ్ రావాలి, మంచి ఫైనాన్షియల్‌గా ఉండాలి అని చెప్పి మనము మధ్యలో ఉన్న స్వామి మందిర్ పక్కన ఒక పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్‌కి 2 ముడులేసి కట్టాలన్నమాట. పంతులు చెప్పిన ఆ మంత్రం చదువుకుంటూ అది కడితే లైక్ మంచి పాజిటివ్ థింగ్ అవుతది అని చెప్పి ఒక నమ్మకం.
అదైతే చేసాం. తర్వాత ప్రదక్షిణాలు చేసేసి అక్కడ కొత్తగా వెంకటేశ్వర స్వామిని కూడా పెడదామని చెప్పి అనుకుంటున్నారంట సైడ్‌లో. దాని గురించి కూడా చెప్పారు. తర్వాత ఇక్కడ హారతి ఇస్తున్నారనమాట. ఆహ్, కరెక్ట్ హారతిచ్చే టైంకి పంతులందరికీ చెప్తే అందరూ నించొని ఇంకా చూస్తూ వెయిట్ చేస్తున్నారనమాట. అక్కడ వాళ్ళు 2 స్క్రీన్స్ పెట్టారు. ఒక స్క్రీన్‌లోనేమో లోపల జరుగుతున్న హారతి కనిపిస్తుంది. ఇంకొక స్క్రీన్‌లోనేమో లైక్ లోపల ఏం మంత్రం చదువుతున్నారో ఆ మంత్రం స్పీకర్‌లో చదువుతుంది. మాకు కూడా వినిపిస్తుంది. దాని పైన ఉందనమాట. మేము కూడా చదవచ్చు సేమ్ టైమ్‌కి. అసలు వింటుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంది కదా! సో, అక్కడున్నప్పుడు కూడా అంతే అనిపిచ్చింది. ఇంకా కాసేపు ఉంటే బావుండనిపిచ్చింది ఆ హారతి. మొత్తానికి హారతి అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైమ్ విజిట్ చేస్తే మళ్ళీ ఆ టెంపుల్‌కెళ్ళాలి. హలో గైస్ అందరికీ. ఇప్పుడే టెంపుల్ నుంచి ఇంటికొచ్చేసినా. ఆల్మోస్ట్ టైం 11 అయితుంది. టెంపుల్‌లో మాత్రం దర్శనం మంచిగా పీస్‌ఫుల్‌గా అయింది. మేము వెళ్ళినప్పుడే ఇంకా హారతి కూడా ఇచ్చిండే హనుమాన్‌కి. మంచిగా దర్శనం అయిపోయింది పీస్‌ఫుల్‌గా. ఇంకా అక్కడి నుంచి మేము తినడానికి స్వదేశీకి వెళ్ళిండే. ఫుడ్ మాత్రం కేక్ అసలు నాకైతే చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ 2 డేస్ కూడా మంచిగా ఇంట్లోనే రిలాక్స్ అయినాం. గేమ్స్ ఆడుకుంటూ, తినుకుంటూ నో టెన్షన్స్ నథింగ్. అండ్ అక్క, బావకైతే విల్ ఆల్వేస్ బి గ్రేట్‌ఫుల్ వాళ్ళకి. బికాస్ చాలా మా వర్క్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ కూడా మమ్మల్ని బయటకి కూడా తీసుకెళ్ళేవాళ్ళు ఫుడ్ తినిపియడానికి. టెక్సాస్‌లో ఫుడ్ బావుంటదని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉండే. టేక్ ఆఫ్ అయిపోయింది. నేను ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నానంటే నాకు మళ్ళీ విండో సీట్ వచ్చిందనమాట. విండో సీట్ అయినా నా సీట్‌లో కూర్చోవాలనుకున్నా. బికాస్ నా పక్కన అయినా వాళ్ళు ఫ్యామిలీ అంట. ఓకే. యాహ్! ఇక్కడికొస్తావా ప్లీజ్ అని అడిగితే ఆఫ్‌కోర్స్ వై నాట్ అని చెప్పి ఇంకా చేంజ్ చేసేసుకున్నాం అనమాట. ల్యాండింగ్ అప్పుడైతే బ్యాక్‌గ్రౌండ్‌లో సరిగ్గా వినండి. వెనకాల వాటర్‌లో ఒక ఆమె కప్పుతూనే ఉంది. ఎంతసేపు అంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్ కాకపోతే ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్. కానీ నాకు కూడా సెన్సేషన్ వస్తుందనమాట. అది వింటూ ఉంటే. నాకు ఆల్రెడీ ల్యాండింగ్ అప్పుడు చెవులు పగిలిపోతాయి. సౌండ్ వినలేక చచ్చిపోయా నేనైతే. ఇంకా వెయిట్ చేస్తున్నా దిగడానికి. ఆల్రెడీ ఫేస్ చూసారు కదా! అలసిపోయింది. ఫ్లైట్‌లో ఫుడ్ తీసుకెళ్ళొచ్చని మాకు తెలీదు. కానీ అక్క చెప్తే అక్క మాకు ఫుడ్ పెట్టిచ్చిందనమాట. దిగగానే ఫస్ట్ అది కంప్లీట్ చేసాం. చూడండి ఇది ఎంత బావుంది కదా! దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.